రండి, ఈరోజు మనం లలితా సహస్రనామంలోని కొన్ని అత్యంత శక్తివంతమైన శ్లోకాల లోతుల్లోకి వెళ్దాం. ఇవి కేవలం ప్రార్థనలు కాదండి, అంతకంటే చాలా ఎక్కువ. విశ్వం యొక్క అసలు స్వరూపాన్ని మనకు చూపించే తాళంచేవులనమాట. పదండి, ఈ ప్రయాణం మొదలుపెడదాం. మనందర్నీ ఎప్పట్నించో తొలిచేస్తున్న ఒక ప్రశ్నతో మొదలుపెడదామా? అదేంటంటే, ఈ అనంత విశ్వాలను సృష్టించి, నడిపించి, చివరికి తనలో కలిపేసుకునే ఆ అసలైన శక్తి ఏంటి? ఎందరో తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు దీనికి సమాధానం వెతికారు. ఈరోజు మనొక ప్రాచీన గ్రంథం దీని గురించి ఏం చెబుతుందో చూద్దాం. సరే, మొదటి భాగంలోకి వచ్చేద్దాం. ప్రతి దాని వెనుక ఉన్న ఆ శక్తి గురించి మన ప్రాచీన గ్రంథాలు ఏం చెప్తున్నాయో ఓసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇవి కేవలం కథలు కాదండి, మన అస్తిత్వపు మూలాల్ని ప్రశ్నిస్తాయి. ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. మన గ్రంథాలు ఈ శక్తిని ఎక్కడో దూరంగా ఉన్న ఒక దేవుడ్లా కాకుండా సజీవంగా, చైతన్యంతో నిండిన ఒక శక్తిగా వర్ణించాయి. ఆ శక్తే దివ్యమాత. అంటే ఆమె ఒక దేవత మాత్రమే కాదు, ఈ విశ్వం మొత్తానికి ప్రాణం పోసి నడిపించే ఒక చైతన్య స్రవంతి అన్నమాట. ఓకే, ఈ చైతన్యమనేది ఒక కాన్సెప్ట్ అయితే దాని ఉనికిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? సింపుల్, అది చేసే పనులను బట్టి. ఇప్పుడు ఆమె నిర్వహించే 5 విశ్వకార్యాల గురించి తెలుసుకుందాం. ఇవి మామూలు పనులు కావు. అస్తిత్వం పుట్టడం దగ్గర్నుంచి విముక్తి పొందడం వరకు జరిగే ఒక సైకిల్ లాంటిది. ఈ స్లైడ్లో కనిపిస్తున్న చిత్రం చాలా లోతైనది. దాని అర్థమేంటంటే, బ్రహ్మ, విష్ణు, శివుడు ఇలా సృష్టిని నడిపే మహాశక్తులు కూడా ఆమె చైతన్యమనే ప్రాణం లేకపోతే జస్ట్ శక్తి లేని జడ పదార్థాలు మాత్రమే. అంటే అన్ని శక్తులకు మూలం ఆ జీవశక్తే ఆమె. ఆమె చేసే ఆ 5 విశ్వకార్యాలు ఇవే. బ్రహ్మరూపంలో సృష్టిస్తుంది, విష్ణురూపంలో పాలిస్తుంది, రుద్రుడు రూపంలో లయం చేస్తుంది. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. తిరోధానం అంటే సత్యాన్ని మరుగునపరుస్తుంది. ఆ తర్వాతే అనుగ్రహం ద్వారా మనకు విముక్తిని కూడా ఇస్తుంది. చూడండి, సృష్టి, స్థితి, లయం అన్నీ ఆమె కంట్రోల్లోనే ఉన్నాయి. సరే, ఆమె విశ్వాన్ని ఎలా నడిపిస్తుందో చూశాం. కాని ఆమె అసలు స్వరూపమేంటి? మన మనసుకి, మన కంటికి కనిపించే పదార్థానికి అతీతంగా ఆమె ఎలా ఉంటుంది? రండి, ఈ సెక్షన్లో ఆమె యొక్క నిజ స్వరూపమైన ఆ స్వచ్ఛమైన చైతన్యం గురించి మరికొంచెం లోతుగా తెలుసుకుందాం. సాధారణంగా మనకు 3 స్థితులు తెలుసు: మెలకువగా ఉండటం, కలలు కనడం, గాఢనిద్ర. కరెక్టే కదా? కాని వీటన్నిటినీ గమనిస్తున్న 4వ స్థితి ఒకటి ఉందని శాస్త్రాలు చెప్తున్నాయి. అది ఒక నిశ్శబ్ద సాక్షిలాంటిది. ఆ అతీతమైన, స్వచ్ఛమైన చైతన్యమే తురియ స్థితి. అదే ఆ దివ్యమాత నిజస్వరూపమని అంటారు. ఇక్కడే అసలు ట్విస్టుంది. ఆధ్యాత్మిక సాధనలో ఏమవుతుంది? సాధకుడు, సాధన, సాధించాలనుకున్న లక్ష్యం ఈ 3 వేర్వేరు కాదు, అన్నీ ఒకే చైతన్యంలో కలిసిపోతాయి. ఆ ఏకత్వమే ఆమె. అందుకే ఆమెకు మంచి, చెడు, ధర్మం, అధర్మం లాంటివి ఉండవు. ఆమె వాటన్నిటికీ అతీతురాలు. ఓకే, ఈ విశ్వ చైతన్యమనేది గొప్ప ఫిలాసఫీ, అంతా బాగానే ఉంది. కాని మనం దాన్ని ఎక్కడ చూడగలం, ఎక్కడ ఫీల్ అవ్వగలం? పదండి, ఇప్పుడు ఈ థియరీల నుంచి బయటకొచ్చి ఆమె ఉనికి ఈ విశ్వంలో ఎక్కడెక్కడుందో చూద్దాం. ఒక్క క్షణం ఈ వాక్యం గురించి ఆలోచించండి. ఆమె కన్ను రెప్పల కదలికతో విశ్వాలు పుట్టి నశిస్తాయి. అబ్బా, మనకు అంతుచిక్కని ఈ అనంత విశ్వాలు పుట్టడం, నశించడం ఆమెకు కేవలం కనురెప్ప పాటుతో సమానమట. ఇది ఆమె శక్తి ఎంత అనంతమైనదో, ఎంత అప్రయత్నంగా పనిచేస్తుందో చెబుతోంది కదా. వెంటనే ఆమెకు వేల తలలు, కళ్ళు, పాదాలు ఉన్నాయి అనగానే ఏదో భయంకరమైన రూపం ఊహించుకోకండి. దాని అసలు అర్థం చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్. ఆమె ప్రతి జీవిలోనూ ఉంది. సృష్టికర్త అయిన బ్రహ్మ దగ్గర్నుంచి ఒక చిన్న చీమ వరకు ప్రతి జీవి యొక్క తల, కళ్ళు, పాదాలు ఆమెవే. ఈ ఉదాహరణలు చూడండి. ఆమె ఈ విశ్వంలో ఎలా పెనవేసుకుపోయిందో మనకు అర్థమవుతుంది. ఆమె సూర్యుడి మధ్యలో ప్రకాశించే వెలుగట. సర్వజీవులకు తల్లి ఆమెయే. మనల్ని నడిపించే విశ్వధర్మానికి మూలం ఆమె. మనం చేసే ప్రతి కర్మకు ఫలాన్నిచ్చే శక్తి కూడా ఆమె. సింపుల్గా చెప్పాలంటే ఆమె లేని చోటు లేదు. ప్రతి అణువులోనూ ఆమె ఉంది. ఇప్పటివరకు ఆమె విశ్వకార్యాలు చూశాం. ఆమె చైతన్య స్వరూపాన్ని అర్థం చేసుకున్నాం. ఆమె సర్వవ్యాప్తతను గమనించాం. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్న దగ్గరికి వద్దాం.
అసలు ఈ జ్ఞానం వల్ల మనకేంటి ప్రయోజనం? రండి, ఈ చివరి భాగంలో ఈ శ్లోకాలలోని అసలైన ఆధ్యాత్మిక సారాంశమేంటో చూద్దాం. చూడండి, ఈ అంతిమ సత్యమనేది కేవలం ఒక ఫిలాసఫీ కాదు. మానవ జీవితానికి ఉన్న 4 ముఖ్య లక్ష్యాలు అంటే ధర్మం, అర్థం, కామం, మోక్షం. వీటన్నింటినీ ప్రసాదించేది ఆమెనట. ఆమెను తెలుసుకోవడమే ఈ లక్ష్యాలను సాధించడానికి అసలైన మార్గం. మరియు ఇదే ఈ శ్లోకాలలో దాగినున్న అత్యంత లోతైన రహస్యం. మనం వెతుకుతున్న ఆ దైవం, మనం పూజించే ఆ శక్తి ఎక్కడో బయట ఆకాశంలో లేదు. అది మనలోనే, ప్రతి ఒక్కరి హృదయంలోనూ ఉన్న చైతన్యమే. ఆహా, ఎంత అద్భుతమైన పోలిక కదా! ఆమె అన్ని పవిత్ర గ్రంథాల గుల్లలోపల ఉన్న ముత్యం. అంటే ప్రపంచంలోని అన్ని ఆధ్యాత్మిక మార్గాలు, అన్ని పవిత్ర గ్రంథాలు చివరికి చూపించేది ఒకే ఒక కేంద్ర సత్యాన్ని. ఆ సత్యమే దివ్యమాతగా పిలువబడే ఈ స్వచ్ఛమైన చైతన్యం. సరే, మన ఈ విశ్లేషణను ఒక చివరి ప్రశ్నతో ముగిద్దాం. అంతిమ సత్యమనేది గ్రంథాలనే గవ్వల లోపల ఉన్న ఒక ముత్యమైతే, మరి ఆ గవ్వను మనెలా తెరవాలి?